హరే కృష్ణ. మంగళముచ్చట స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదగమనం శ్రీగురుం వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథం వదన్తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగర లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमस्ते. तप्त कांचन गौरांग श्री राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. हरे कृष्ण. సో ఈరోజు మనం భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం మనం ఈరోజు చర్చించబోతున్నాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హ్యాండ్ రైట్ చేసి రెడీగా ఉండండి. సో మనం 2.27 శ్లోక. ఇది అందరికి వచ్చిన శ్లోక. చాలా అందరు ఇంటూనే ఉంటారు ఈ శ్లోక. ఆ, అందరికి చాలా ఈజీగా వచ్చే మాక్సిమం మన ఇక్కడ అందరికి ఈజీగా వచ్చే శ్లోకం. जातस्य हि ध्रुवोर्मृत्युर्ध्रुवं जन्मामृतस्य च तस्मात् पर्यायहत्ते तत्त्वं शोषितुमर्हसि. సో ఒకసారి ఎవరు చదువుతారు? బాగున్నారమ్మా. హరే కృష్ణ. ప్రభు చదువుతారు. చదివితే బట్ మంత్రం లేదు కదా దాంట్లో. ఒక్క నిమిషం ఉండదా? ఇంకోసారి వేస్తాను. ఎట్లా పట్టుకో. హరే కృష్ణ. ప్రభుజీ మాతో చదువుతారు ఎవరు? ఆ జాతస్య పుట్టినవానికి హి నిశ్చయముగా ధ్రువ యథార్థము మృత్యు మరణము ధ్రువం ఇది 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 కూడా యథార్థము జన్మ పుట్టుక మృతస్య మరణించిన వానికి చ కూడా తస్మాత్ కనుక అపరిహార్యే అనివార్యమైనట్టి అదే విషయంలో త్వం నీవు శోచితుం దుఃఖించడం నా అర్హసి తగదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అదే పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది. మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. ఓకే చెప్పారు భగవంతుడు.
ఉమ్, మనం నిన్న కూడా చర్చించాం నార్మల్గా భగవంతుడు ఇప్పుడు మనకి మెయిన్గా ఈ కొన్ని శ్లోకాల వరకు ఆత్మ గురించి మనకు చెప్తూ ఆత్మ లక్షణాలు మనకి భగవంతుడు వివరిస్తున్నారు అని మనం చెప్తూ వచ్చాం. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయనని ఆ, దుఃఖిస్తున్నాడు. సో అర్జునుడికి వివరించేలాగా అర్జునుడికి అర్థమయ్యేలాగా కృష్ణుడికి వివరిస్తున్నారు. మామూలుగా మీరు ఇప్పుడు అందరికీ ఇలా ఇట్లా చెప్తున్నా, ఇష్టం ఇష్టం పడినా పడకపోయినా కూడా పుట్టిన ప్రతి ఒక్కరు ఇట్లా ఒక రోజు మరణిస్తారు, మళ్ళీ పుడతారని కదా. ఈ ప్రకృతి సహజం అని దుఃఖించవద్దని ఆయన కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. ఇందులో మెయిన్ గా మనకి ఆ, మాట్లాడుకోవాల్సిన ఏంటంటే మూడు సహజ విషయాల గురించి కృష్ణుడు మనకు వివరిస్తున్నారు. ఏంటి ఏంటి అవి అంటే, ఒకటి జననం, ఇంకొకటి మరణం, ఇంకొకటి ఏదో ఆ, చెప్పగలరా ఎవరన్నా? ఇంకోటి ఏం చెప్పారో ఇప్పుడు చెప్పారు మనకి. ఇంకోటి ఏదో చెప్పారు, చెప్పగలరా? హరే కృష్ణ. జననం మరణం చెప్పారు భగవంతుడు, ఇంకొకటి కూడా చెప్పారు. ఏంటది మూడోది? తిరిగి జన్మించడం. మళ్ళీ తిరిగి జన్మించడం. కరెక్ట్ చెప్పారు ప్రభుజీ, థ్యాంక్ యూ. మళ్ళీ జన్మించడం, మళ్ళీ జననం, ఈ మూడు అనే సహజమైన విషయాలు మనకి భగవంతుడు వివరిస్తున్నారు. ఇదేంటంటే ఒక చక్రం లాగా ఉంటది. పుట్టడం, జీవించడం, మరణించడం, మళ్ళీ పుట్టడం. ఈ చక్రాన్ని మనం ఏమంటాం? సంసారం ఉంటారు కదా, సంసార చక్రం. సో ఈ చక్రం నుండి ముక్తి పొందడమే మన మన అసలైన జీవిత లక్ష్యం. నార్మల్గా ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకుంటే స్కూల్లో ఒక క్లాస్లో ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ పూర్తి చేశారు. ఆ క్లాస్ తర్వాత మరి 11th క్లాస్కి వెళ్ళాలి, ఇంటర్కి వెళ్ళాలి. ఇంటర్ అన్న డిప్లొమా అన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఏం చేస్తారో అక్కడికి వెళ్ళాలి. అలాగే మన ఈ జీవితం కూడా ఒక క్లాస్ లెక్క. ఇట్లా మన పనులు అయిపోయినాక మన కర్మలు చేసినాక ఈ జీవితం ఈ జీవితం అనే తరగతిని మనం వదిలిపెట్టేసి మరొక క్లాస్కి మనం, అంటే మరొక క్లాస్ కంటే మరొక జన్మకి మనం వెళ్తాం. అలా ఒక పాఠశాల మనం ఆ ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇంకో నార్మల్గా ఇప్పుడు అందరి చేతిలో మనం మొబైల్. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు యూట్యూబ్, జూమ్లో కూడా చాలా మంది మొబైల్తో జాయిన్ అవుతారు. మొబైల్ ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళు కూడా చూసేవాళ్ళు మొబైల్ చూస్తారు. అందులో మొబైల్ ఏంటంటే ఇప్పటికీ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ పాత సాఫ్ట్వేర్ ఏదైనా బగ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అప్డేట్ చేస్తారు, దాన్ని రీసెట్ చేసేది కొత్త సిస్టమ్ మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. అలాగే మన లైఫ్ కూడా మన శరీరం కూడా ఒక పాత మొబైల్ లాగా. ఒకవేళ ఇది ఒక వాడగానే పనికి రాకపోతే ఏమైతుంది, మళ్ళీ రీసెట్ చేసేది, మళ్ళీ రీసెట్ అంటే మళ్ళీ మరణం జరుగుతుంది, మళ్ళీ కొత్త శరీరంలోకి మళ్ళీ మనం అప్డేట్ అవుతా మళ్ళీ వెళ్తా ఉంటాం. సో మనం ఇప్పుడు మన చర్చించాం కదా, ఇందులో అర్జునుడికి సమస్య ఏంటంటే, అర్జునుడు ఏమనుకుంటున్నాడు, తన బంధువులని ఆ, చంపితే నాకు పాపం వస్తుంది అని భయపడుతున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, చనిపోవడం అనేది సహజం, నువ్వు దాన్ని వదిలిపెట్టలేవు. ఆ, నీ ధర్మం లాస్ట్లో ఏమన్నాడు, ఆ, నీ ధర్మం నువ్వు చేయమన్నాడు. నీ ధర్మం తస్మాత్ రత్నం సూచితం హరసి, నీ ధర్మం నిన్ను చేయమన్నారు. ఈయన అర్జునుని ధర్మం ఏంటి మనం చెప్పుకోవాలంటే, అర్జునుని ధర్మం క్షత్రియ ధర్మం. సో ఆయన క్షత్రియ ధర్మం ప్రకారం ఆయన ఆయన బాధ్యతను నిర్వర్తించు అని మనం చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకవేళ మనకి ఇక్కడ ఈ శ్లోకం మనకి ఎలా యూస్ అవుతుంది ప్రాక్టికల్ గా అనుకుంటుంటే, మనకి ఇందులో ఏం చెప్తున్నారు, మరణించడం అనేది సహజమని, అది మనం అంగీకరించాలి. సో అంగీకరిస్తాం. ఎవరైనా అంగీకరించినప్పుడు మనకి ఏం తెలుసు అంటే, ఎవరైనా మరణించినప్పుడు కూడా ఆ, దుఃఖి ఆ, ఎవరైనా మరణించినప్పుడు దుఃఖిస్తాం మనం, అది సహజం. కానీ ఇది కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడు, ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది, సహజమైన చక్రం. సో దుఃఖం అప్పుడు దుఃఖం తగ్గించుకోవడానికి ఏం చేయాలి మనం? మనం మనం ఈ భగవద్గీతలో శ్లోకాలు వినడం. ఆ, మళ్ళీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. సో ఆ ఆత్మ ఇంకా వృద్ధి చెందడానికి మనం హరినామ సంకీర్తనం చేయడం. మీరు ఒకవేళ నార్మల్ చూసుకున్నట్లయితే ఈ శ్లోకాలు అది ఇది ఓన్లీ చనిపోయిన దగ్గర పెడతారు. చనిపోయిన దగ్గరనే కదా, చనిపోయిన దగ్గర పెడితే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది. కానీ బతుకున్నప్పుడు కూడా వాళ్ళు వింటే అంతకు మించిన ప్రయోజనం ఉంటుంది. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. మనకి ఎక్కువ ఈ శ్లోకాలు మీరు చనిపోయిన దగ్గర పెడతారు భగవద్గీత. చనిపోయిన దగ్గర పెట్ట కూడా ప్రయోజనం ఉంటుంది, కానీ చనిపోయిన దానికంటే ఇంకెక్కువ వాళ్ళు మనం బతుకున్నప్పుడు కూడా ఇంటికి అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు తెలుసుకోవాలి. అట్లనే మనకు తెలుసుకోవాల్సింది ఈ ఆత్మ నిత్యంగా ఉంటుందనే భావన మనం పెంచుకోవడం. ఇంకా మనకి ఏం చెప్తున్నారు అందులో, మనం శరీరం కాదు ఆత్మ అని. మనం
పోతూ ఉంటుంటే ఇప్పుడు 108 శ్లోకాలు ఉన్నాయి కదా. ప్రభుపాదుల వారు కూడా మన భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలో మనం ఈ శరీరం కాదు ఆత్మ అని మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉంటారు. ఎందుకు అది గుర్తు చేస్తున్నారంటే మనం మర్చిపోతున్నాం. మన ఆత్మ మన శరీరంకి సంబంధించిన మనం ఈ భౌతిక శరీరానికి సంబంధించిన వాటిలోనే మనం ఉండిపోతున్నాం. ఆత్మ అనే ఆధ్యాత్మిక దానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళడానికి కోసం ప్రభుపాదుల వారు చెప్తా ఉంటారు మనకి. ఇంకా మనకి ఇందులో శ్లోకాలు మనకి ఏం వివరిస్తారంటే, ఈ శరీరం అనేది మారుతుంది మారుతుంది. కానీ శాశ్వతం ఏది అంటే ఆత్మ. సో, మన గీత అధ్యయనం గూడా మనకి ఎప్పటికి చేస్తా ఉంటాంటే మనకి గుర్తు ఉంటుంది. మనకి గుర్తు ఆత్మ లక్షణాలు తెలుసుకున్నాం గదా! దాని లక్షణాలుంటే దానికి తర్వాత అది చేసే కర్మలేంటి? అది చేయాల్సిందేంటి? ఆత్మ మరి మంచిగుండడం కోసం అని మనం నేర్చుకుంటాం. సో, మళ్ళీ ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చంటే నార్మల్‌గా ఈ ధర్మాన్ని పాటించడం అని ఇక్కడ చెప్పారు. అంటే మన బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. అది. ఇప్పుడు భగవద్గీత నార్మల్‌గా ఇప్పుడు బయట ఎవరికైనా చెప్పినా గూడా భగవద్గీత వినమంటే వాళ్ళు ఎలా భయపడతారంటే భగవద్గీత వాళ్ళెలా అంటే అరే! ఈ భగవద్గీత ఓన్లీ పెళ్ళైన వాళ్ళు వినొద్దు. ఓన్లీ ఎవరైనా విన్నారనుకోండి ఎవరు సన్యాసులు కలిసి బ్రహ్మచారులైతారు అలా అనుకుంటారు గదా! అలా కొందరికి అపోహ ఉంటుంది గదండీ! హరే కృష్ణ. అవును అవును ప్రభుజీ. ఆ! కానీ అవును. భగవద్గీత కృష్ణుడు ఎవరికి చెప్పారు? అర్జునునికి చెప్పారు. అర్జునుడు ఎవరు? ఆయన బ్రహ్మచారా? కాదు కదా! ఆయన గృహస్థ. ఆ! ఆయన డ్యూటీ ఆయన చేయమని చెప్పారు. సో, ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఇందులో మన బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ అర్జునుడికి యుద్ధం అనేది ధర్మం. సో, అది చేయమని కృష్ణుడు ఆయనకి చెప్తున్నారు. అట్లే మనకు కూడా కుటుంబ బాధ్యతలుంటాయి, ఆర్థిక బాధ్యతలుంటాయి. దాంతో పాటు ఆధ్యాత్మిక బాధ్యతలు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మీరు చూసుకున్నట్లయితే అందరూ ఈ శరీరానికి సంబంధించిన కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు అవే వాటినే ఎక్కువ చూసుకుంటారు గానీ, ఆధ్యాత్మిక బాధ్యతలు పట్టించుకోరు. ఆధ్యాత్మిక బాధ్యతలంటే వాళ్ళేమనుకుంటారు, పోవడం, మళ్ళీ ఈ కుటుంబ బాధ్యతలు ఆధ్యాత్మిక బాధ్యతల గురించి వాళ్ళు పోతారు. మళ్ళీ ప్రే చేస్తారు, మళ్ళొస్తారు. నాకిది కావాలి, అది కావాలి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఈ శరీరం అంటే వీటిని యాక్చువల్‌గా ఆధ్యాత్మిక బాధ్యత మనం ఎట్లా అంటే కృష్ణుని సేవగా భావించాలి మనం ఇది. కృష్ణుని సేవగా భావించాలి మనం. ఇప్పుడు మామూలుగా ఇది శరీరం వదులుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చంటే ఇప్పుడు మీరు టాబ్లెట్ ఉందనుకోండి మందుల షాప్‌కెళ్ళినా గూడా ఏదైనా మెడిసిన్ షాప్‌కి వెళ్ళినా మెడిసిన్స్ ఇస్తారు గదా! మందులిస్తారు. దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. సో, అట్లనే మన శరీరానికి గూడా ఆ! ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ శరీరం. భౌతికమైన శరీరం కాకపోతే ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మనం నిన్న చర్చించుకున్నాం. ఆత్మకి అది ఎక్స్‌పైరీ డేట్ ఏముండదు. సో, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఈ భయాన్ని వదిలేయడం మనకి ఈజీగా ఉంటది. మనకి ఈ భయాన్ని వదిలేయొచ్చు. అట్లే ఈ మరణ భయం, భవిష్యత్తులో గురించి కూడా భయం కూడా మన కృష్ణుడిపై ఆధారపడ్డామనుకోండి అది తగ్గిపోతుంది. మీకు చెప్పుకున్నాం గదా! నార్మల్‌గా అందరూ చివరి క్షణాలలో నేర్చుకుంటామంటారు. కానీ నేర్చుకోవాలి. ప్రతి స్టేజ్‌లో నేర్చుకోవాలి. కానీ మన భవిష్యత్తు భయం, మరణ భయం గూడా వాళ్ళకి తగ్గుతది. అది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ప్రతిరోజు మనం ఈ చదవడం, కొంచెమన్నా వినడం. హ్మ్. ద్వారా మనకి మనసు ప్రశాంతత గూడా వస్తది. ప్రభుజీ నార్మల్‌గా చిన్న మీరు సందేహం. చెప్పండి. అడగండి ప్రభుజీ. ఆ, ఆ, అంటే కొన్ని పురాణ కథల్లో కొన్నిట్లో బాగా హ్మ్. తపస్సు చేసిన వాళ్ళు కానీ పుణ్యకార్యాలు హ్మ్. చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి జన్మరాహిత్యము అనే ఒక పదం చదివాను నేను. హ్మ్. జన్మరాహిత్యము అనే పదం అంటే హ్మ్. ఇంకా జన్మ ఉండదు అన్నట్లుగా వాళ్ళు పురాణ కథల్లో కొన్నిట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కృష్ణుడు మనకి చెప్పిన దాంట్లో ఆ తప్పకుండా మరణించిన వాడు తప్పకుండా మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ మరణిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. ఇది అనంతంగా సాగుతూ ఉంటుందని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కానీ కొన్ని పురాణ కథల్లో అంటే ఆ, ఆచార్యులు కానీ మునులు కానీ భక్తిలో పండిపోయిన వారు కానీ వాళ్ళకి ఇంకా జన్మ లేదు అన్నట్లుగా చదివాము. హ్మ్. దాని గురించి ఏమన్నా మీకు వివరణ ఇవ్వగలరా? ఓకే. ఓకే. ఇది ఇంకా మనం చెప్పుకున్నాం గదా! జన్మ, మరణం. మళ్ళీ అంతకుముందు చెప్పాను. వీటి నుండి మనం రావాలంటే ముక్తి. ఓకేనా? ఈ చక్రం నుండి మనం ముక్తి పొందడమే మన జీవిత లక్ష్యం అని చెప్పాను. ఒకటేమని చెప్పాను? పుట్టడం, జీవించడం, మళ్ళీ పుట్టడం. ఇది చక్రం. సంసార చక్రం అంటారు కదా! సంసారం. చక్రం నుండి మనం విముక్తి పొందడమే మన జీవిత లక్ష్యం. ఇప్పుడు మీరు అన్నారు గదా!
ఒకవేళ కొంతమంది మునులు వాళ్ళు వాళ్ళు చేసినా కూడా వాళ్ళ తపస్సుకు కొంతమంది మునులు చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా వేరే లోకాలకి కొంతమంది మునులు వేరే లోకాలకి వెళ్ళి మళ్ళీ అదే పరంగా మళ్ళీ వస్తారు. కానీ మనం చూసుకున్నట్లయితే పండర్నాథ్‌లో హ్మ్. విఠల్‌ని చేస్తారు గదా! పండర్నాథ్‌కి మనకి కొంతమంది భక్తులుంటారు. వాళ్ళు భక్తులు మన దేవుని కీర్తించాక డైరెక్ట్ వైకుంఠ లోకంకెళ్తారు. వైకుంఠ లోకంలో ఏంటిది మళ్ళీ అక్కడి నుంచి పుట్టడం అనేది ఉండదు. సో, భగవంతుడు ఇక్కడ మనకు చెప్పేదేంటంటే, వీళ్ళు ఇప్పుడు చనిపోయే వాళ్ళెవరున్నారో వాళ్ళకి మళ్ళీ జననం, మరణం అనేది నార్మల్‌గా మనకి ఈ కాంటెక్స్ట్‌లో చెప్పారు. కొందరికి అనివార్యం అంటే అది వాళ్ళు చేసే దాన్ని బట్టి మళ్ళీ వైకుంఠ లోకాలకెళ్తారు. వైకుంఠ లోకాలకెళ్ళాక మళ్ళీ అక్కడే మళ్ళీ పుట్టడం, జననం, మరణం అవన్నీ ఏమి ఉండవు వైకుంఠ లోకం. వైకుంఠ లోకాలకు వెళ్ళకుండా ఇలా వాళ్ళు ఈ మన భౌతిక ప్రపంచంలో ఉండే లోకాలు కూడా ఉంటాయి. కింద మన భూమి కింద కూడా ఏ లోకాలుంటాయి. భూమి పైన కూడా ఏ లోకాలుంటాయి. అక్కడికెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందకి మళ్ళీ ఈ చక్రంలో ఉండాల్సిందే. అక్కడికి బ్రహ్మదేవుడు కూడా అక్కడికి ఆ! ఆయన ఆయన జీవితకాలం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆయన జీవితకాలం. అది అయిపోయాక మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకో జన్మెత్తుకొని మళ్ళీ భూమి మీద రావాల్సిందే. మనకి ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకి మనకి ఉండే మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు ఆహ్, భగవంతుని నామస్మరణం చేసుకొని ఆ! మళ్ళీ డైరెక్ట్‌గా వైకుంఠ లోకానికి వెళ్తే అది మన మనం ఆత్మకున్న లక్షణం. మన స్వభావం. మన ఆత్మ స్వభావం ఏంటంటే సేవ చేయడం. సేవ చేయడం. ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరైనా అనొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరికొకరు సేవ చేస్తారు. అక్కడికి బిలియనియర్ గూడా ఏదో ఎవరికొకరు వాళ్ళ అన్ ఏదో ఒక రూపంలో ఆయన సేవ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళకో లేదంటే ఆహ్, ఆయనకి యాంక్సైటీ ఉంటది. ఎంత ఎంత పెద్దవాళ్ళో యాంక్సైటీ ఉంటది. ఇది ఇట్లయితుంది అట్లయితదేమో అని. కానీ వైకుంఠ లోకంలో మళ్ళీ ఈ జననం ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోతే మరణం ఉండకుండా వైకుంఠ లోకాలకి డైరెక్ట్‌గా ఈ ఆత్మ స్వభావంకెళ్తది. ఇప్పుడు ఇక్కడ మనకి కంటెక్స్ట్‌లో ఇక్కడ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏందంటే కంటెక్స్ట్‌లో మనకి శరీరంకి సంబంధించినది చెప్తున్నారు. పుట్టిన వాళ్ళ మరణం అంటే ఇక్కడ ఈ ఈ లోకంలో భౌతిక ప్రపంచంలో మరణించిన వాళ్ళకి. మీరన్నారు గదా! కొంతమంది ఋషులు కొంతమంది ఇంకా ఎక్కువ డెస్టినేషన్ కోసం ఇంకా ఎక్కువ డెస్టినేషన్ కోసం ప్రయత్నిస్తారు. అంటే మన భూమి కాకుండా భూమి పైన గూడా ఇంకా కొన్ని లోకాలున్నాయి గదా! మహాలోక, సువర్లోక, స్వర్లోక, ఆహ్, తపర్లోక, జనలోక, సత్యలోక అట్లా అని కొన్ని లోకాలుంటాయి. సో, అవి వాటిని వెళ్ళడానికి కోసం వాళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు. అవి కాకుండా వాళ్ళు ఎప్పుడైతే వైకుంఠం భగవంతుని నామస్మరణ చేసి వైకుంఠంకెళ్తారో అప్పుడు వాళ్ళకి మరణం ఉండదు. అర్థమైందా? సో, ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఆహ్, భగవంతుడు చెప్పేది ఇక్కడ ఈ ఇక్కడున్న ప్రపంచంలో. ఈ కాంటెక్స్‌లో. మీరడిగిందేమో ఋషులంటే ఈ కాంటెక్స్‌లో చూసుకోవాలి. ఋషులు కొంతమందేమో చేసేది ఇంకా ఎక్కువ లోకాలకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కొంతమంది డైరెక్ట్ వైకుంఠం కోసం ట్రై చేస్తారు. సో, అట్లా. అర్థమైందా అండి? ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ. హరే కృష్ణ. సో, ఇది నార్మల్‌గా ఇప్పుడు ఇ ఇక్కడ మనకి చెప్తున్నారు గదా! ఏంటంటే నార్మల్‌గా దుఃఖిస్తున్నారు. అర్జునుడు దుఃఖిస్తున్నాడు. మళ్ళీ వీళ్ళని చంపితే పాపమొస్తది. మళ్ళీ కృష్ణ చెప్తున్నారు నువ్వు చంపపోయినా గూడా నీ ధర్మంని నువ్వు వదిలేసినా గూడా కరెక్ట్ కాదు అని మనకి కృష్ణుడు ఇందులో వివరిస్తున్నారు. ఇక మనం దీని సారాంశం ఈ శ్లోక సారాంశం చూసుకున్నట్లయితే పుట్టినవారు అది చెప్పంగా మరణించడం, మళ్ళీ చనిపోయినంక ఈ శరీరం అక్కడ పుట్టిన శరీరం అంటే ఒకవేళ ఈ పుట్టిన శరీరం పుడితే మళ్ళీ చనిపోతది. చనిపోయిన శరీరం పుడితే మళ్ళీ పుడతది. లేదా మళ్ళీ పుట్టకుండా మనకి ఈ మళ్ళీ తర్వాత మనకి ఫ్యూచర్‌లో భగవంతుడు చెప్తాడు చూడండి. ఇంక వెళ్తుంటే శ్లోకాలు మీరు కంటిన్యూయస్‌గా వినండి. హ్మ్. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి ఉందనుకోండి, ఒక దగ్గరనే కంటెక్స్ట్‌గా ఉంటే మనకి అక్కడ ఆ శ్లోకాలకు సంబంధించిన మనకి భగవంతుడు కొంచెం చెప్తాడు. తర్వాత ఇంక పోతంటే ఇంకా యాడ్ చేస్తా ఉంటాడు. సో, మనం ఈ శ్లోకానికి సంబంధించింది దేనికి మళ్ళీ వేరే కంటెక్స్ట్‌లో ఆలోచించుకున్నాం అనుకోండి మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అందుకని మనం శ్రద్ధగా అన్ని శ్లోకాలు చివరి వరకు మనం 150 శ్లోకాలు మీరు చివరి వరకు శ్రద్ధగా వినండి. మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది. భగవంతుడు ఏం చెప్తున్నారు. మనకి భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం ఇవన్నీ మనకు చాలా చక్కగా తెలుస్తాయి.
ఓకేనా. అట్లనే ఇంకా నార్మల్గా చనిపోవడం అనేది సహజం కాబట్టి దీని గురించి ఎక్కువ దుఃఖించదు, ఎందుకంటే ఆయన వీళ్ళందరినీ నేను చంపుతున్నా అని ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ భగవంతుడు తర్వాత చెప్తారు, నువ్వుగా చంపేది, ఆల్రెడీ వాళ్ళ మరణం ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అని భగవంతుడు చెప్తారు ఇంకా ముందు వచ్చే శ్లోకాల్లో కూడా. మన బాధ్యతను ఏం చేయాలంటే నార్మల్గా కృష్ణుని సేవ కోసం మనం చే- చేయడం మొదలుపెట్టి ఈ చక్రం నుంచి బయటపడడం మన లక్ష్యంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఈ ఈ ఈ జనమన చక్రాల నుంచి మనం ఈజీగా వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ, ధ్రువ మహారాజు, ఆ, చూడండి, ధ్రువ మహారాజు కూడా ఆ, ఆయన ఈ భౌతిక ప్రపంచంలో నాకు ఒక రాజ్యం, చిన్నగా చెప్తున్నాను, ఈ భౌతిక ప్రపంచంలో నాకు ఒక రాజ్యం కావాలనుకున్నారు. కానీ ఆయన వాళ్ళ గురువు ద్వారా నారద ముని కూడా ఫస్ట్ టెస్ట్ చేశారు, తర్వాత పాసిన తర్వాత వాళ్ళ గురువు ద్వారా నేర్చుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని నేర్చుకొని చేస్తూ తర్వాత దేవునికి దేవుని ప్రత్యక్షమయ్యారు. తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఆయనకి అప్పుడు ప్రత్యక్షమైనాక ఆయన ఏం కోరుకోవాలి, ఏం కోరుకోవాలంటే నాకు ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు అని అలా వెళ్ళిపోతారు భగవంతు చూసాక. తర్వాత ఆయనకి కృష్ణుడు భగవంతుడు మనకి ఈ ఈ అన్ని లోకాల కంటే ఆ గృహలోకాన్ని సపరేట్గా క్రియేట్ చేస్తారు. అది ఈ అన్ని ప్రపంచం మొత్తం మళ్ళీ ఉమ్, ఎప్పుడైతే మనం మహావిష్ణువులకి కర్ణదక్ష విష్ణువుకి వెళ్ళిపోతుందో అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. సో ఆ డెస్టినేషన్ ఇచ్చారు ఆయన. మళ్ళీ తర్వాత మళ్ళీ వైకుంఠ లోకాలు కూడా ఆయన వెళ్తారు. ఎవరైతే మనం భగవంతుని శరణు కోరుతారో మళ్ళీ మరణ చక్రాలను నుంచి విడిపడతారు అని మనకి ఇందులో వివరించారు. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఎవరు విజ్ఞానం మనకి వీళ్ళు సైంటిస్ట్ ఏం చెప్తారంటే మన బాడీ అనేది కణాల ద్వారా వస్తుంది. శరీరం మరణం అంటే మన కణాల ద్వారా కణాలు చనిపోతాయి, కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది. ఆ, ఆ, మన శరీరం చనిపోతుంది కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఆత్మ వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు చెప్పలేకపోతుంది. కానీ మనకి ఆ, మన భగవద్గీతలో ఇంకా ఫ్యూచర్లో మొత్తం మనకి తెలుసుకోవచ్చు. మనం పురాణాల్లో మహాభారతం భాగవతంలో అది ఆత్మ ఎలా వచ్చింది, ఎక్కడికి పోతుంది, దాని డెస్టినేషన్, మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలి, మన స్వభావం ఏంటి, అన్ని మనం చక్కగా ఇంకా ముందు శ్లోకాల్లో మనం చూద్దాం. ఓకేనా అండి? హరే కృష్ణ వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభైర్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ. కృష్ణ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి మీకు? హరే కృష్ణ, మీకు తెలిసిన రోజెస్ సందేహాలు ఉన్నాయా? ఓకే. నేను రిక్వెస్ట్ చేసినట్టు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు చాలా చక్కగా. మనం ఆ, రోజు కొద్ది 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 క్షణాలు మనం భగవంతుని జ్ఞానం గురించి మనం తెలుసుకొని మనం చక్కగా మన జీవిత జ్ఞానాన్ని, ఉమ్, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంగా మనం ముందుకు వెళ్దాం. ఓకేనండి. హరే కృష్ణ. రేపు రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.